మొదటి రైడ్ మొదటి నుండి స్టార్ట్ అయింది. జెర్సీ నెంబర్ 7 నుండి రైడింగ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ తోనే పాయింట్ తీసుకోవడం జరిగింది. మొదలు నుండి జెర్సీ నెంబర్ 9 రైడర్ సేఫ్ 1 పాయింట్ మొదలు. కొడంగల్ వారియర్స్ నుండి జెర్సీ నెంబర్ 7 నుండి రైడింగ్ జరుగుతుంది. జగ్గు కేబిటి నెక్స్ట్ మ్యాచ్ హుస్సేన్పూర్ వర్సెస్ యువపల్టన్. నెక్స్ట్ మ్యాచ్ యువపల్టన్ వర్సెస్ హుస్సేన్పూర్. డ్రెస్ పై ఉండాలి. నెక్స్ట్ మ్యాచ్ యువపల్టన్ వర్సెస్ హుస్సేన్పూర్. రైడర్ సేఫ్ 1 పాయింట్ మొదలు. ఏం కాదు బాగుంది. రైడర్ క్యాచ్ చేయడం జరిగింది. మొదలుకి 1 పాయింట్ లభించింది. మొదలు నుండి జెర్సీ నెంబర్ 85 నుండి రైడింగ్ జరుగుతుంది. ఫస్ట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఈ జెర్సీ నెంబర్ 85 నుండి మంచి రైడింగ్ చేస్తున్నాడు. మంచి ఎస్కేపింగ్స్ కూడా ఇప్పుడు కూడా ఎస్కేప్ చేసి అయిండు. రైడర్ సేఫ్ 1 పాయింట్ మొదలు. జెర్సీ నెంబర్ 7 కొడంగల్ వారియర్స్ నుండి రైడింగ్ జరుగుతుంది. జగ్గు కేబిటి నుండి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మరి పాయింట్ తీసుకుపోతాడా లేదా చూద్దాం. పాయింట్ వాళ్ళకి ఇస్తాడా? ఆడియన్స్ నుంచి అస్సలు ఫస్ట్ నుంచి ఎంకరేజ్మెంటే లేదు. అందరు సలిపెడుతున్నట్టుంది. అందరికి మంచి కూడా వస్తుంది. బాగా సలిపెడుతున్నట్టుంది. అందరికి చప్పట్లు కొడితే వేడవుతుంది. బాడీ వేడైపోతుంది. చప్పట్లు కొట్టాలి. అప్పుడప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలి. అందరు తొడలొప్పుకుంటూ కూర్చున్నారు. అందరూ నెక్స్ట్ మ్యాచ్ హుస్సేన్పూర్ వర్సెస్ యువపల్టన్. రెండు టీంలు కోర్టు దగ్గరికి రావాలి. 1 వర్సెస్ 3 సూపర్ టెక్ ల్యాండ్ లో ఉంది. మరి రైడర్ని పట్టుకుంటారా లేదా చూద్దాం. రైడర్ని కనుక క్యాచ్ చేస్తే 1+1 2 పాయింట్స్ లభిస్తాయి. 1 పాయింట్ అడిషనల్ గా లభిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ యువపల్టన్ వర్సెస్ హుస్సేన్పూర్. ఎక్కడున్నా కోర్ట్ దగ్గరికి డ్రెస్ పై రావాలి. ఇప్పటికే టైం ఈజ్ ఓవర్. సమయం లేదు మిత్రమా. సమయం ఆసన్నమైతుంది కాబట్టి క్రీడాకారులు గమనించాల్సిందిగా కోరుతున్నాము. వారి వారి దుస్తులను ధరించుకొని కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక ఎంటీ రైడ్ కొడంగల్ వారియర్స్ నుండి 1 వర్సెస్ 3 సూపర్ టెక్ ల్యాండ్ లో ఉంది. రైడర్ ని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది. ఒక అడిషనల్ గా 1 పాయింట్ ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్లకు మంచి అవకాశం. ముగ్గురున్నటువంటి యాంటీ రైడర్స్ కి
Both teams half time change the court. Senpur versus Yuva Paltan. ఎక్కడున్నా డ్రెస్ అప్ అయ్యి కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేనేజ్మెంట్ వారికి సహకరించాలి. ఆల్రెడీ అర్ధరాత్రి కావస్తుంది. టైమ్ ఈజ్ ఓవర్. చాలా టైం అవుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ అయిపోయే వరకు చాలా టైం అయిపోతుంది. ఈ మంచు కురుస్తుంది, అట్లే బాగా జారుతున్నారు. జారి గాయాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఓవర్ టైం కాకముందే ఫైనల్ మ్యాచ్ కూడా ముగించుకోవాల్సిందిగా అవుట్ ఆఫ్ ది కోర్ట్ రైడర్ అవుట్ 1 పాయింట్ మొదలు 1 వర్సెస్ 2 సూపర్ అటాక్ లైన్ లో ఉంది. ఇద్దరు తమ్ముళ్ళు మరి క్యాచ్ చేస్తారా లేదా చూద్దాము రైడర్ ని. టూ ప్లస్ 2 4 పాయింట్స్ ముదోల్. ముదోల్ కోడంగల్ నుండి జెర్సీ నెంబర్ 303 నుండి రైడింగ్ జరుగుతుంది. తమ్ముడు మంచి ఫుట్ వర్క్ కనబరుస్తున్నాడు. మంచి అవకాశం ఉంది ఫ్యూచర్లో తమ్మునికి. ఇది ఆటను ఇంకా కొనసాగిస్తే మంచి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. జెర్సీ నెంబర్ 1 నుండి ముదోల్ నుండి రైడింగ్ జరుగుతుంది. టూ పాయింట్స్ ముదోల్. జెర్సీ నెంబర్ 9 నుండి కోడంగల్ వారియర్స్ నుండి రైడింగ్ జరుగుతుంది. బోత్ టీమ్స్ లాస్ట్ 3 minutes ప్లే, ఫుల్ టైం. రిమైనింగ్ 3 minutes ప్లే సెకండ్ హాఫ్. దాదాపు ఈ మ్యాచ్ కూడా అయిపోవస్తుంది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి, కోర్టు దగ్గరికి రావాలి. యువ పల్టన్ వర్సెస్ హుసేన్పూర్ వాళ్ళు ఎక్కడున్నా కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ 2 నిమిషాల్లో ఈ మ్యాచ్ కూడా ముగుస్తుంది. యువ పల్టన్ వర్సెస్ హుసేన్పూర్. కోడంగల్ వారియర్స్ నుండి జెర్సీ నెంబర్ 7 నుండి రైడింగ్ జరుగుతుంది. Both teams last 2 minutes play. Remaining 2 minutes play, full time. 1 versus 3 సూపర్ అటాక్ లాన్ లో ఉంది. జెర్సీ నెంబర్ 9 అక్కి రైడింగ్ చేయడం జరుగుతుంది. అక్కి నిక్కి. జెర్సీ నెంబర్ 18 నిక్కి. జెర్సీ నెంబర్ ఎంత అక్కి. కొంచెం లాగింటే వస్తుండే 3 పాయింట్లు వస్తుండే. సూపర్ రైడ్ అవుతుండే జగ్గుకు జెర్సీ నెంబర్ 7 కి. నెక్స్ట్ మ్యాచ్ బోత్ టీమ్స్ లాస్ట్ 1 minute ప్లే. నెక్స్ట్ మ్యాచ్ హుసేన్పూర్ వర్సెస్ యువ పల్టన్. 2 టీంలు కోర్టు దగ్గరికి రావాలి. వచ్చేసి ఫుల్ టైం అయిపోవచ్చేసరికి ముదోల్ 18 పాయింట్స్, కోడంగల్ వారియర్స్ 0 పాయింట్స్. ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు కోడంగల్ వారియర్స్. పెద్ద మనసుతోని వాళ్ళు అన్ని పాయింట్లు వాళ్ళకే ఇస్తున్నారు, ముదేలు వాళ్ళకే ఇస్తున్నారు.
ఎందుకులే మాకు అనుకున్నారే మరి. నెక్స్ట్ మ్యాచ్ యువ పల్టన్ వర్సెస్ హుస్సేన్పూర్. ఎక్కడున్నా కోర్టు దగ్గరికి రావాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. కోర్టు దగ్గరికి రావాలి. వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, మీరు కోర్టులోకి రావాలి. యువ పల్టన్ కెప్టెన్ లాస్ట్ కాల్ మీకు, లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. యువ పల్టన్ రావాలి. టైమ్ ఇస్ ఓవర్, మ్యాచ్ ఇస్ ఓవర్.